అందరికీ ముందుగా హ్యాపీ రథ సప్తమి. మా ఇంట్లో మేము పూజ ఎలా చేసుకున్నామో చూడండి. ముందుగా మేమైతే రథం ముగ్గు వేసేసాం. నెక్స్ట్ పూజ సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టేసామండి. నెక్స్ట్ ఒక రాగి చెంబు తీసుకొని అందులో వాటర్ వేసుకొని పసుపు కుంకుమ ఇరుపక్షంతలు వేసుకోవాలండి. ఎందుకంటే రెడ్ కలర్ అంటే సూర్యనారాయణ స్వామికి ఇష్టం కాబట్టి పసుపుకు బదులు కుంకుమ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని అక్షంతాలను కలుపుకోవాలండి. నెక్స్ట్ మేమైతే ఒక వెండి ప్లేట్లో జిల్లేడాకులు 7 జిల్లేడాకులు తీసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకొని అవి ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా మేము రౌండ్గా పెట్టేసి మధ్యలో గోధుమలు వేసుకున్నామండి. దీపానికి ప్రిపేర్ చేసుకున్నాము. మధ్యలో దీపం పెట్టుకోవాలండి, మట్టి దీపం పెట్టుకోవాలి. అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత రథసప్తమి రోజు చిక్కుడు రథం చేయాలి కదండి. సో అందుకని మేము 7 చిక్కుడుకాయలు తీసుకున్నాం. అలాగే 7 పుల్లలు కూడా తీసుకున్నామండి. సో దాంతో రథం ప్రిపేర్ చేస్తున్నాము. రథం చేస్తున్న తర్వాత రథం చేసుకోవాలండి. మేమైతే బాల్కనీలో చేసుకున్నామండి మా పూజ అంతానా. ఎందుకంటే సూర్యనారాయణ స్వామికి కిరణాలు ఎక్కడ పడితే అక్కడ చేస్తే మరి పాజిటివ్ వైబ్ వస్తుందంట. సో మేమైతే బాల్కనీలోనే ఎప్పుడు చేస్తాము. మా రథం అయితే ప్రిపేర్ అయిపోయిందండి. నెక్స్ట్ 7 చిక్కుడాకులు చుట్టూ పెట్టామండి. దాన్ని పసుపు కుంకుమలతో పెట్టాము. నెక్స్ట్ దీపాన్ని కూడా ప్రిపేర్ చేసేసాము. దీపాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత పూజ సామాన్లన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. తర్వాత ఒక రాగి పళ్ళెంలో 7 చిక్కుడాకులు పెట్టిన తర్వాత గోధుమలు పెట్టామండి. గోధుమలు పెట్టి దాని మీద ఆకులు పెట్టుకొని మేమైతే సూర్యనారాయణ స్వామి విగ్రహం ఉంది మా దగ్గర, అది పెట్టుకున్నాము. దాన్ని పెట్టి సూర్యనారాయణ స్వామికి రెడ్ కలర్ పువ్వులు అంటే ఇష్టం కదండి. సో మేమైతే రోజెస్ పెట్టాము. ఎందుకంటే సూర్యనారాయణ స్వామికి రెడ్ అంటే ఇష్టం కాబట్టి మేము రెడ్ పువ్వులు పెట్టామండి. నెక్స్ట్ చామంతులు కూడా పెట్టాము. ఇలా పూజ చేయడం వల్ల సూర్యనారాయణ స్వామి మనకి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా చూస్తాడని నమ్మకం అండి. సో మనం ఇలా పూజ చేసుకోవాలి. నెక్స్ట్ మేము ప్రిపేర్ చేసుకున్న చిక్కుడు రథాన్ని ఏమంచి అలా ప్లేస్ చేసామండి. తర్వాత స్వామివారికి దండం పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏమంచి మెయిన్ మనం ఏం చేసినా వినాయకుడు ఉండాలి కదండి. ఏ పనిలో ఉన్నా ఫస్ట్ వినాయకుడే ఉండాలి కాబట్టి మేమైతే వినాయకుడిని కూడా పెట్టామండి. లెఫ్ట్ సైడ్ పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకున్నామండి. తర్వాత దీపం కూడా పెట్టేసాం. దీపాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాం. దీపాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత జాంకాయలు కూడా పెట్టామండి. మేమైతే జాంకాయలు కూడా పెట్టాలంట కదండి. సో మేమైతే జాంకాయలు కూడా పెట్టాం. నెక్స్ట్ ఆవు పిడకలు వెలిగించుకొని నెక్స్ట్ మేము కంచిగిన్నె పెట్టుకొని అందులో ఆవు పాలు వేసుకున్నామండి. ఆవు పాలు వేసుకొని అవి బాగా మరిగినంత వరకు ఉంచాము. నెక్స్ట్ దాని తర్వాత ఏమంచి దీపాన్ని వెలిగించుకున్నామండి. 2 ఒత్తులు ఒక ఒత్తు కింద వేసుకొని అలా 7 ఒత్తులు పెట్టుకోవాలండి మట్టి ప్రమిద మీద. ఈరోజు గోధుమల మీద దీపం పెట్టుకొని గోధుమలు యూజ్ చేసి దీపం పెట్టుకొని చేయడం వల్ల చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి. ఎందుకంటే సూర్యనారాయణ స్వామికి గోధుమలు అంటే చాలా ఇష్టం కదా. సో గోధుమలు పెట్టి దానిపైన పసుపు కుంకుమ వేసి దీపం పెట్టి దాన్ని వెలిగించామండి. నెక్స్ట్ ఎర్నోకు తీసుకున్నామండి. మేము ప్రసాదం చేయడానికి ఎర్నోకే వాడతాము. సో అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఎర్నోకు బాగా వేపేసాం. వేపుకున్న తర్వాత పాలు బాగా మరిగి పొంగాలండి. పొంగిన తర్వాత మేము ఆ ఎర్నోకను కూడా కలిపేసాం. ఎర్నోకను కలిపిన తర్వాత చెరుక్కడ ఉంటుంది కదండి, చెరుక్కడతో తిప్పుకోవాలండి బాగా. చెరుక్కడతో తిప్పిన తర్వాత మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మేమైతే జీడిపప్పు వేసామండి. అది బాగా ఉడికిన తర్వాత బెల్లం కూడా వేసుకోవాలి. మేమైతే ప్రసాదం కూడా రెడీ చేసేసాం. చేసి ఫస్ట్ అరిటాకు మీద 7 చిక్కుడాకులు పెట్టుకొని దానిపైన ఈ ప్రసాదాన్ని పెట్టుకోవాలండి. మేము అలా పెట్టుకున్నాం. ప్రసాదాన్ని పెట్టుకున్న తర్వాత స్ప్రౌట్స్ ఉంటాయి కదండి, స్ప్రౌట్స్ కూడా వేసుకున్నాం. మొలకెత్తున పెసలు అంటారు కదండి, అవి కూడా వేసుకున్నాం. మేమైతే చూడండి మా ఖుషి అయితే ఎలా దండం పెట్టుకుంటుందో. బాగా చదువు రావాలి అని దండం పెట్టుకుంటుంది. చాలా బాగా క్యూట్ గా దండం పెట్టుకుంటుంది కదా. ఇంకా మా కృతి అయితే చెప్పనవసరం లేదు, ఏవేవో మంత్రాలు కూడా చెప్పేస్తుందండి.
చాలా హ్యాపీగా మా పిల్లలతో ఈ రథసప్తమి చాలా హ్యాపీగా చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా దండం పెట్టుకొని వాళ్ళకి మంచి బుద్ధి రావాలని చాలా హ్యాపీగా దండం పెట్టుకున్నారు. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.